మేషరాశి వారికి 7.5 సంవత్సరాల ఏలినాటి శని అన్నది కూడా మొదలైందండి. ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆర్థికంగా డబ్బులు కోల్పోవడం, వ్యాపారాలలో నష్టాలు జరగడం, భార్యాభర్తల మధ్య విభేదాలు కలగడం, మానసిక ఒత్తిడి అనేది కూడా కలిగిపోవడం, ఎవరైనా మన సలహా తీసుకొని వాళ్ళు బాగుపడి మనం వాళ్ళకి శత్రువులుగా మారిపోవడం, ఎంత కష్టించి పని చేసినా కూడా ఒక్క పైసా కూడా మిగలకపోవడం, ఇది ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఉంటుంది. కొందరికి ఉద్యోగాలు కూడా ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం, ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఉద్యోగాలు రాకపోవడం, ఇవి చాలా వరకు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, మేషరాశి వారికి ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలి. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ప్రతి ఒక్క పేరుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది కూడా మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, మనకి ఏ ఉపయోగం ఉండదండి. ఒక వాయిస్ తక్కువగా నార్మల్గా పెడితే ఎలా వినబడుతుంది, ఫ్రీక్వెన్సీ పెంచి ఎక్కువగా తిప్పితే ఎలా స్పష్టత అనేది వస్తుంది. మన జీవితం కూడా అంతేనండి. మనకు ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అందకపోతే మనం ఏది చేసినా ఫెయిల్ అయిపోతుంటుంది. కానీ ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోగలిగితే మాత్రం మనం మట్టిని ముట్టినా అది బంగారంగానే మారుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి.